యథార్థ సంఘటనల ఆధారంగా. అస్సలు ఓపిక లేదు మామ. ఇంతకీ నైట్ డిన్నర్ ఏం ప్లాన్ చేసావు? ఎవడ్రా అది? ఏ నువ్వేంటి వచ్చిన అలాగను? నేనే నీ అంతరాత్మని. నిజం చెప్పు, నీకు కూడా మంచిగా ఏదో చేసుకుని తినాలందుగా. నీకేంటి బ్రో, ఆశలు కోరికలు చాలా ఉంటాయి, కానీ ఓపిక ఉండాలి కదా. రైస్ పెడతా, పచ్చడి ఏదో వేసుకుని తినేద్దాంలే, ఓకేనా? పచ్చడి వేసుకొని తింటే నీ కడుపు నిండుతుందేమో కానీ నా క్రేవింగ్స్ పోవు. ఆయన పట్టుదలతో మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడని నీకు తెలుసు. చాలు, ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? సరే ఓపిక లేదంటున్నావుగా, నువ్వు పక్కెళ్ళు, నేను వండుతా. అంతరాత్మను బాడీ లేకుండా నువ్వే వండుతావు బ్రో. అభి దేకో బాయ్. ఏ మేకపోతున్నానండి.